అరే రిజల్ట్స్ వచ్చినాయి చూసి చెప్పురా. కనుక్కో, స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. రే నువ్వు పాస్ రా. అరే నువ్వు? నేను పాస్ అయిపోయాను రా. అరే మరి నేను మామా ముందే పోయినాయిగా. రే నువ్వు ఫెయిల్ అయిపోయావురా. అరే నువ్వు ఫెయిల్ అయిపోయినావురా. అరే మా రాజు కనిపించారా? ఏమో సార్ నాకు కనపడదు. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? అరే వాడు ఇప్పుడే ఫెయిల్ అయినా అని చెప్పినామని బాధతో వెళ్ళిపోయిన రా. ఇదిగో డాక్టర్, సార్ ఎందుకైనా మంచిది మార్చురులో బాక్స్ ఒకటి రెడీ చేయండి. ఓకే డాక్టర్. మా అమ్మ నన్ను చాలా కష్టపడి చదివించారు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. కానీ నేను ఫెయిల్ అయిపోయా. ఇప్పుడు నా ముఖం ఎట్లా చూపించాలి మా అమ్మ నాన్నకి? ఇన్ని కష్టాల మధ్య బతికుండి ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? నేను చచ్చిపోవడమే కరెక్ట్. ఏంట్రా కనిపించట్లా? ఏంట్రా నేను ఇక్కడ నువ్వు అటు వెళ్తున్నావేంటి? ఈ తమ్ముడు అడుగుతాం. ఏదో తమ్ముడు నా ఫ్రెండ్ కనిపించాడా? వెళ్ళి చూద్దారా. అన్న మీ ఫ్రెండ్ ఇప్పుడే బ్రిడ్జ్ పైన చూసాను. థ్యాంక్స్ రా. నువ్వే చంపేయమని చెప్పి ఏమరన్నట్టు నన్ను అడుగుతావు. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను చచ్చిపోతున్నా. అరే రాజు రే ఆగరా. అరే ఏం చేస్తున్నావు నువ్వు? కంగారు ఎందురా చెప్తాను కదా. నేను చచ్చిపోతాను రా. ఎందుకురా? నా మనసు విరిగిపోయింది. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను రా. నేను ఎవరైనా పెద్ద మనిషి అంటే 10 మందికి చెప్పడానికి? చచ్చిపోవడం ఏంట్రా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నేను అంతేరా. ఒక్కసారి మీ అమ్మ నాన్న గురించి ఆలోచించరు నువ్వు? వాళ్ళు ఎంత కష్టపడతారా నీకోసం? నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారా? నేను బయట ఉంటాను. ఒక్కసారి ఆలోచించరా. అరే వాళ్ళు బతికేది నీ కోసం రా. నువ్వు ఇలా చేస్తే ఎలాగరా? థ్యాంక్స్ మామ కాపాడినందుకు. వాళ్ళు ఎంత కష్టపడతారా నీ కోసం? ఒక్కసారి ఆలోచించరా. అరే వాళ్ళు బతికేది నీ కోసం రా. నువ్వు ఇలా చేస్తే ఎలాగరా? థ్యాంక్స్ మామ కాపాడినందుకు. ఇంకెప్పుడు అలా చేయకురా. ఇంకెప్పుడు అలా చేయను మామ. ఎవడిదైనా ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు